Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas, Vijayawada, Vizag. గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో పునర్విక అంశము ఏ రకంగా వైరల్ ఉందో మనందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, కోట్ల మంది ప్రజల ఆశయం ఇప్పుడు నెరవేరబోతుంది. ప్రస్తుతం పునర్విక తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా దీనిపైన స్పందించి స్వయంగా 6 కోట్లు తానే ఇవ్వడానికి ముందుకొచ్చారు. మిగతా ఫండింగ్ అంతా కూడా కలెక్ట్ అయ్యి ఈరోజు పునర్విక అరుదైన వ్యాధి నుంచి బయటపడి మనతో పాటు కలిసి పెరిగేందుకు, మనతో పాటు ముందుకు వెళ్లేందుకు, భవిష్యత్తులో అద్భుతమైనటువంటి విజయాలు సాధించేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఒకసారి మాట్లాడదాం వారి తల్లిదండ్రులతోటి. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సురేష్ గారు, ఇప్పుడు పునర్వికకు మొత్తం వైద్యానికి సరిపోయేటువంటి మొత్తం కూడా అంతా సెట్ అయిపోయినట్టేనా ఫైనాన్షియల్గా? అవునండి. ప్రజల సపోర్ట్తో, గవర్నమెంట్ సపోర్ట్తో ఇందాక వచ్చాం సార్. త్వరలో మనం ట్రీట్మెంట్ చేయించబోతున్నాం సార్. ఎప్పుడు స్టార్ట్ అండి ట్రీట్మెంట్? సార్ మేబీ 1 వీక్ 10 days లోగా మేము హాస్పిటల్కి వెళ్ళిపోయి స్టార్ట్ చేస్తాం సార్. ఇక్కడ మనకు అక్కడే హాస్పిటల్లో చేస్తారా లేకుంటే వేరే ప్లేస్కి ఏమైనా వెళ్తున్నారా? లేదండి, హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్కి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి డాక్టర్స్ తో మాట్లాడేసి, పై వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు ఇంజెక్షన్ తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత మనకి ఇంజెక్షన్ వేయిస్తారు. మేబీ 1 month 1.5 month లోగా ఈ ప్రాసెస్ అంతా క్లియర్ అవుతుంది. దాని తర్వాత ఒక 3 months 6 months దాకా తను ఐసోలేషన్ లో ఉండాలి. అప్పుడు తన ఆరోగ్యం అంతా కుదురపడుతుంది. నిదానంగా బాడీలో గ్రోత్ మొదలవుతుంది. అందరి పిల్లల్లాగా తను కూడా అన్ని యాక్టివ్స్ డన్ చేస్తుంది సార్. 16 కోట్ల ఇంజెక్షన్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అదంతా మేము కలెక్ట్ చేయగలుగుతాము, మా పాపను బతికించుకోగలుగుతాము అని ఎక్స్పెక్ట్ చేశారా ఈ యొక్క క్యాంపెయిన్ కంటే ముందు? లేదండి, మేము ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి చిన్న అమౌంట్ ఏం కాదు. అసలు ఇమాజిన్, నేను నా తరంతరం ఇంకా ఒక తరంతరం సంపాదించిన కూడా అంత అమౌంట్ ఏం కాదు. అసలు ఇమాజిన్ చేయలేదు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గా అందరి వ్యక్తుల్లాగా నేను కూడా ముందుకు వచ్చాను. నా ప్రాబ్లం ఉంది అని రోడ్ ఎక్కాను. రోడ్ ఎక్కిన తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ సపోర్ట్ కోసం కూడా తిరిగాను. అలాగే ప్రజల సపోర్ట్ కోసం కూడా ముందుకు వచ్చాను. ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. దాంతో పాటు గవర్నమెంట్ సపోర్ట్ చేయడంతో ప్రజలు మనం ఇంత దాకా వచ్చాము సార్. నుంచి కూడా ఫండింగ్ కొంత మేరకు వచ్చినట్టుగా చెప్తున్నారు కదా సురేష్ గారు, ఎంతవరకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి? సార్ వచ్చేసి ఫస్ట్ మన లోకల్ టీజీ భరత్ గారు, శ్యాంబాబు గారు, అలాగే మన బైరెడ్డి శబరి మేడం గారు ప్రపోజల్ తో పిఎం రిలీఫ్ ఫండ్ కింద ఆల్మోస్ట్ గా 50 lakhs దాకా మనకి శాంక్షన్ అయిందని, త్వరలో కూడా అది ట్రీట్మెంట్ కి యూజ్ అవుతుందని చెప్పారు సార్. బైరెడ్డి శబరి గారు ఇనిషియేటివ్ తీసుకున్నారా ఈ విషయంలో? అవును సార్, మేడం గారు తీసుకోవడంతో ఇంత వచ్చింది సార్. ఓకే, తన వరకు సాయం చేశారు. అలాగే నారా లోకేష్ గారు కూడా మీకు భరోసా ఇచ్చినట్టున్నారు. అవును సార్. అసలు ఇదంతా రావడానికి రీజన్ వీళ్ళ సపోర్ట్ తో అక్కడ దాకా వెళ్ళిపోయాం. సార్ కూడా పర్సనల్ గా వాళ్ళ మెంబర్స్ తో ఫోన్ చేయించి మేమున్నాం, మీకేం ఇబ్బంది ఏం లేదు, పాపకి ట్రీట్మెంట్ చేయించబోతున్నాం అని చెప్పి సార్ భరోసా ఇచ్చారు సార్. చాలా ఆనందంగా ఉంది సార్ ప్రజెంట్ మా. సో ఇప్పుడు మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సపోర్ట్ అందింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి భరోసా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రజల యొక్క ఆ సపోర్ట్ అనేది వెలకట్టలేదని చెప్పొచ్చు సురేష్ గారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి మేము కూడా ఆ స్టేటస్లు పెట్టి, మా మిత్రులు కూడా పెట్టి, అసలు కలెక్ట్ అవుతుందా లేదా, 16 కోట్లు చూస్తుంటే పాప అంత ముద్దుగా ఉంది, ఏమవుతుందో ఒక ఆందోళన కలిగింది. ఈరోజు సంతోషంగా ఉంది మాకు కూడా, అందరికీ స్టేటస్లు పెట్టిన మిత్రులందరికీ కూడా అంతా బాగా అయిపోయిందని చెప్పేసి. ఈ సోషల్ మీడియా వారియర్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా, వారి కృషి వల్లే, సోషల్ మీడియాలో నడిచినటువంటి ఈ ప్రచారం వల్లనే ఇంత సక్సెస్ అయ్యాయని చెప్పొచ్చు. ఏం చెప్తారు సార్ వాళ్ళకి దీనికి సంబంధించి? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా నా ఒక్కరి కృషి ఏం లేదు సార్ ఇందులో. నేను సాధారణంగా ఒక తండ్రిలాగా ముందుకు వచ్చాను. నేనేం చేయగలిగాను అది చేయాలని చెప్పేసి ముందుకు వచ్చాను. నాకు సపోర్ట్ చేసింది ఫస్ట్ నుంచి ప్రెస్, అలాగే సోషల్ మీడియా, అందులో ఇన్స్టా వ్యక్తులు, ఉన్న వ్యక్తులు, యూట్యూబర్స్, వీళ్ళందరికీ రిసీవ్ కావడం వల్ల వీళ్ళందరూ తన వంతుగా నేను ఏం చేయగలిగానని చెప్పేసి వాళ్ళంతా ముందుకు వచ్చి ఒక్కొక్కరుగా ముందుకెళ్లారు. మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ సరౌండింగ్ లో ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళతో డొనేట్ ఖచ్చితంగా వెళ్ళాలి, ముందుకెళ్ళాలి, మన బాబాని మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను ఒక్కరినే కాకుండా వాళ్ళందరూ ముందుకు వచ్చారు సార్. స్టార్టింగ్ లో చాలా ప్రెస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చారు, సుమన్ టీవీ వాళ్ళు, ఇలా రకరకాల ఛానల్స్ వాళ్ళు కూడా కవర్ చేశారు. బట్ అంతా రీచ్ కాకపోయినా సోషల్ మీడియా ద్వారా ఇంకా ముందుకు వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క చోట పాపను సేవ్ పునర్విక స్లోగన్ తో ముందుకెళ్ళి ఇందాక తీసుకొచ్చారు సార్. అలాగే ఈ మన గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఇందాక వచ్చాం సార్ మనం. ఇప్పుడైతే మీరు హ్యాపీగా ఉన్నారు కదా, ఎలాగెలాగో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. దేవుడి దయ వల్ల పునర్విక మంచి ఆరోగ్యంగా ఉండి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుంటున్నాం. మీరైతే హ్యాపీగా ఉన్నారు ఇప్పుడైతే? సార్ హ్యాపీ అనే మాట చిన్న పదం సార్, అందరికి మించింది సార్ ప్రజెంట్. బట్ ఇంకా రాబోయే కాలంలో తన ఆడుకోవడం ఇవన్నీ చూసి చాలా ఆనందపడతాం సార్. కొద్దిగా అక్కడ చూడండి, విజువల్ చూస్తుంటే నాకే ముచ్చటే ఇస్తుంది, ఏదో పలకరిస్తుంది, చిన్న మాట్లాడుతుందా అండి? మాటలు వస్తున్నాయా? ఒక నెల సార్, ఒక నెల ముందు నుంచి సార్ ఇప్పుడిప్పుడే మాట్లాడుతుంది. నాన్న, అన్న, అమ్మ, అత్త, తాత,
చిన్న చిన్న పదాలు పలుకుతాయి సార్. చాలా నాకు కూడా తెలియదు అందంగా నాకు ఉంటుంది ఇంత సార్ పెద్ద నాకు డిసీజ్ కొద్దిగా. ఉందని చెప్పేసి. చాలా క్యూట్ గా మంచిగా ఉంది, తనకేం తెలుసు. Yes, సార్. అసలు ఇంత దాకా రావడానికి కూడా ఆ పాపనే సార్ రీజన్. పునర్జన్మ కోసం మళ్ళీ తన తలరాత తానే రాసుకుంటున్నట్టుగా ముందుకు వెళ్తుంది సార్. మేడం నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మేడం ఎలా ఉంది ప్రస్తుతానికి పాప? చూడడానికి మంచిగా యాక్టివ్గానే కనిపిస్తుంది. అంత ఓకేనా ఆరోగ్యం ఇప్పుడు ప్రజెంట్? అవును సార్, అంతా బాగుంది సార్. మొన్న కొంచెం ఇబ్బంది పడింది, ఇప్పటికి బాగుంది సార్. ఓకే, ఎప్పుడు తీసుకెళ్తున్నారండి ట్రీట్మెంట్కి? అదే సార్ ఫోన్ చేస్తే మేము వెళ్తాం సార్, రమేష్ కొనేకి సార్. సో ఇప్పుడు మొత్తం అంతా ఫండ్ కలెక్ట్ అయిపోయింది కదా, మొత్తం ట్రీట్మెంట్ చేసుకోబోతుంది కదా మీ పాప? ఇప్పటికి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఇంత దూరం వస్తామని కూడా మేము అనుకోలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతమంది సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు ఇంతగా 6 కోట్లు అంటే అసమాశయం సార్. నారా లోకేష్ సార్కి చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడం, మీరు మొదట హాస్పిటల్కి పోయినప్పుడు ఇట్లా 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కావాలమ్మా, లేకుంటే కష్టం పాపకి అని చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారమ్మా? ఆ టైంలో 16 కోట్లు ఎట్లా కలెక్ట్ చేయాలి, అది అవుతుందా లేదా, ఏమనుకున్నారు అప్పుడు స్టార్టింగ్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు? సార్ వాళ్ళు చెప్పినప్పుడు మా కంట్లో నీళ్లు తప్ప వేరే ఆలోచన లేదు సార్. మాకు 16 కోట్లు అంటే ఇంకా మాకు ఎవరు వస్తారు సార్? తెలిసిన అసలు మన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇంత కోట్లు అంటే ఎవరు ముందుకు రారు సార్. ఫస్ట్ దూరం వెళ్ళిపోతారు, మనకు ఫోన్ చేయరు. మన వాళ్ళంటూ మనకి ఎవరు రారు సార్. ఫస్ట్ సార్ చెప్పేసరికి, డాక్టర్ చెప్పేసరికి మేము షాక్ లో ఉండిపోయాం సార్. ఒక 3 months దాకా మేము ఎవరికి చెప్పుకున్నాం కానీ 16 కోట్లు అంటే పాపకి కాలు రావంట అది ఇది అని చెప్పారు కానీ 2 years వరకే బతుకుతుందని మాట మాత్రం మేము ఎవరికి చెప్పుకోలేదు సార్. అసలు ఈ 16 కోట్లు అనే విషయం మా వంతు మేము చేయలేకపోయిండొచ్చు సార్. కానీ ఇన్స్టాలో ఒక్కసారి పోస్ట్ చేసిన తర్వాత మా పాపకి ఏదో తెలియదు సార్, దేవుడు ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదము, అది ముందుకు దూసుకెళ్లి 1.5 month కే మా పాపకి రీచ్ అయ్యింది సార్ అమౌంట్ మొత్తం. మేడం, ఈ మధ్య కాలంలో చాలా మందికి అనారోగ్య సమస్యలతో ఇలా సోషల్ మీడియాలో ఎంతో కొంత క్రౌడ్ ఫండింగ్ ద్వారా కొంత రికవరీ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ మరి 16 కోట్ల మేరకు ఇంత షార్ట్ టైంలో కలెక్ట్ చేసి రికవర్ అవడం అంటే నాకు కూడా తెలిసి ఇదే ఫస్ట్ అనుకుంటా. దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, ప్రజల యొక్క సంకల్పం వల్లనే అనుకోవచ్చు ఇదంతా కూడా. అంతే సార్, అంతే సార్. దేవుడు, ప్రజలు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ బాగా చేసింది సార్ మాకు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు, ప్రజలు చేసేటువంటి అందరూ ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఈరోజు పునర్విక ఇక్కడ మనందరి మధ్యలో ఉండాలి, ఇంకా భవిష్యత్తులో అద్భుతంగా ఎంతో సాధించేది ఏదో ఉంది పెండింగ్లో అని చెప్పేసి దేవుడు ఈ రకంగా స్క్రిప్ట్ రాసినట్టు కనపడుతుందమ్మా. అవును సార్, అదే సార్. ఇంకా మాకు మాటలు రావట్లేదు కానీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది సహాయం చేసి ముందుకొచ్చి మా పాపను కాపాడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ వెళ్తున్నారమ్మా ట్రీట్మెంట్? హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ ఉన్నాయి. అదే సార్ అక్కడ నాట్కో ఫార్మసీ వాళ్ళకి మెయిల్ పెట్టి అక్కడ సెటిల్ అయితే మమ్మల్ని పిలుస్తారు సార్. ఇంజెక్షన్ 16 కోట్ల ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా మరలా పాపకి భవిష్యత్తులో ఏమి ఇబ్బంది అయితే ఏమి ఉండదు కదా, అంత సెట్ అయిపోయినట్టేనా? డాక్టర్లు ఏం చెప్పారమ్మా? అంటే ఒక 3 months వరకు తను ఐసోలేషన్ లో ఉంటుంది సార్. ఇది వరకు తీసుకున్న వాళ్ళందరూ బాగున్నారు సార్. సో దాంతో పూర్తిగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది, ఏ ఇబ్బంది లేదు ఇంకా ఫ్యూచర్ లో. ఎస్ సార్, అంతే సార్. ఏం చెప్తారు ఈ సందర్భంగా ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ కొంత ట్రీట్మెంట్ స్టార్ట్ అవబోతున్నటువంటి సందర్భంలో? సార్ ఇది SMA type 1 అనేసి ఇది ఆల్మోస్ట్ చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు సార్. ఏమనంటే మీది మేనరికం కదా అందువలన వచ్చింది అని అంటారు, కానీ మాది మేనరికం అయిండొచ్చు సార్. కానీ ఇంత పెద్ద డిసీజ్ అని చాలా మటుకు ప్రజలు చాలా మంది తెలుసుకున్నారు సార్. ఇది హ్యాపీ సార్. ఇలా తెలుసుకున్నారు కాబట్టి అలాగే న్యూ జనరేషన్ ఎవరైనా కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఇది తర్వాత ఫర్దర్ కన్సీవ్ అయినా ఇలాంటి మెసేజ్ సార్. ఒకటి మెసేజ్, డాక్టర్స్ కూడా వాళ్ళకు జెనెటిక్ ఒకటి టెస్ట్ అనేది ఉంటుంది సార్. అది ఎంత ఖర్చు కాదు సార్, ఒక 3 to 4 అంతే సార్. ఆ 3,000 4,000 నుంచే ఉంటుంది సార్. ఈ టెస్ట్ అనేది కంపల్సరీ సార్. చాలా సేఫ్ చేసుకుంటాం సార్. ఇలా ఈ టెస్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి పిల్లలు వాళ్ళు పేరెంట్స్ చాలా నరకయాత్ర చూస్తున్నారు సార్. మేమంటే మా చిన్న పాపతో పెద్ద పెద్ద పిల్లల్ని హాస్పిటల్కి ఎత్తుకొని వస్తుంటే మా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి సార్. ఇదొక టెస్ట్ అనేది గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు తీసుకొచ్చి ఇలా అవేర్నెస్ పెంచి ప్రజల్లో కూడా ఈ టెస్ట్ అనేది ఒకటి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు పిల్లలు కూడా చాలా బాగుంటారు సార్. అసలు శిశు మరణాల రేట్ అనేది చాలా తగ్గుతుంది సార్. చాలా చాలా ఇంపార్టెంట్ సార్, చాలా. థ్యాంక్ యూ సో మచ్. సో అది మొత్తానికి పునర్విక తల్లిదండ్రుల యొక్క ఆనందం మనకు కనపడుతుంది. ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల ప్రజల యొక్క ఆశీస్సులు, వారి యొక్క ఆశయం, అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, ముఖ్యంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలే కానీ, నారా లోకేష్ కానీ, ముఖ్యంగా ఎంపీ బైరెడ్డి శబరి
తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కానీ వీళ్ళందరూ తీసుకున్న ఇనిషియేటివ్ తోటి ఈరోజు ఆ పాప ఈరోజు ముఖంలో చిరునవ్వు మనకు కనిపిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని చిరునవ్వులు ఆ పాప నుంచి వచ్చి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాలకు అధిరోహించాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మ.